హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ కిచెన్. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు మనం రాగి ముద్ద, దాని కాంబినేషన్లో నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకొని నాటుకోడిని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. ఇందులో ఒక 6 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యింది. మనం ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని అందులో వేసేస్తున్నాను. రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఆయిల్లో. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్ది అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో కొంచెం పసుపు వేసి బాగా ఆయిల్లో వేయించాలి. చక్కగా వేగిన తర్వాత నాటుకోడిని అందులో వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలండి. అందులో కొంచెం లైట్గా వాటర్ వస్తాయి. ఆ వాటర్ అయిపోయేంత వరకు ఒక 5 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకున్నాను. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం 2 స్పూన్ల కారం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. 1.5 స్పూన్ ఉప్పు వేసాను. ఈ ఉప్పు కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. చక్కగా కలిపేసుకోవాలి. అలా ఆయిల్లో వేగితేనే చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తున్నాను. చక్కగా మగ్గిపోయిందండి. ఇందులో వాటర్ వేసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి విజిల్ పెట్టుకోవాలండి. ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుంది. నాటుకోడి కదా, గట్టిగా ఉంటుంది కాబట్టి 4 విజిల్స్ 5 విజిల్స్ అయినా పర్వాలేదు, పెట్టుకోవచ్చు. దీంట్లో ఎండు కొబ్బరి వేయించి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ధనియాలు లవంగాలు వేయించి పేస్ట్ చేశాను. గసాలు కూడా లైట్గా వేయించి ఒక 1/2 అవర్ నానబెట్టి అన్నీ మొత్తం కలిపి పేస్ట్ చేసేసి వేసేసాను. అప్పుడు మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది. అంతేనండి. మసాలా వేసాక ఒక 5 నిమిషాలు ఉడికించి తర్వాత కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు రాగి ముద్ద ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ఒక 1/2 గ్లాసు బియ్యం కడిగి నానబెట్టుకున్నానండి నేను. దాంట్లో కొంచెం ఉప్పేసి అన్నాన్ని వండుకోవాలి. ఈ రైస్ మనకి మెత్తగా ఉండాలండి. పాత బియ్యం అయితే మీరు ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని వండుకోండి. ఈ 1/2 గ్లాస్ బియ్యానికి ఒక 5 స్పూన్లు నేను రాగి పిండి తీసుకుంటున్నాను. దీంట్లో కూడా కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను. రైస్కు సరిపడా రైస్లో వేసాను, దీనికి సరిపడా దీంట్లో వేస్తున్నాను. మనకి ఆల్రెడీ కర్రీలో కూడా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి జాగ్రత్తగా. ఇది ఇలా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా రాగి పిండిని చక్కగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోండి జాగ్రత్తగా. అంతా ప్రాపర్గా మిక్స్ అయిపోయిన తర్వాత ఇది ఉడికింది కదండి అన్నం ఉడికినప్పుడు దాని మీద వేసేయాలి. ఇంకా సిమ్లో పెట్టుకొని దాని మీద రాగి పిండిని వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంది రాగి పిండి. తర్వాత ఈ పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాన్ని వెనక సైడ్ పట్టుకొని ఇలా మనం ప్రెస్ చేసుకున్నట్టయితే మొత్తం కలుపుకోవాలి బాగా. రాగి పిండి రైస్ మొత్తం కలిసిపోతుంది. అన్నం మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగానే కలిసిపోతుంది. గరిటెతో అయినా చేసుకోవచ్చు, కానీ కొత్తగా చేసే వాళ్ళకైతే చేయి కాలుతుంది కాబట్టి ఇలా పప్పు గుత్తితో చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. అంతేనండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చేతులకు తడి రాసుకొని ఇట్లా ముద్దలుగా చేసేసుకోవాలి. ఇది చాలా వేడివేడిగా ఉంటుందండి, జాగ్రత్తగా చేసుకోండి. బాగా కాలుతుంది, జాగ్రత్తగా చేసుకోండి. ఇలా చేసి పెట్టేస్తే ఎంతసేపు అయినా హీట్ అలాగే ఉంటుందండి. రాగి ముద్ద చాలాసేపు వేడిగా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మామూలు కోడి కంటే ఈ నాటుకోడి చాలా మంచిది కదండి. పోషక విలువలు చాలా ఉంటాయి, చాలా హెల్త్కి కూడా మంచిది.
ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.